లేకుండా పోతుంది. దాంతో జగన్ కి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళిపోతే ఆ ఎమ్మెల్యేలకు అందరికి దిక్కు ఉండదు. అప్పుడు పవన్ కళ్యాణ్ దిక్కు అవుదాం అనుకుంటుండొచ్చు కదా. అట్లా అది కూడా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత సులభంగా ఇప్పట్లో అంటే ఈ ఎన్నికలు అయిపోయే లోపల జైలుకు వెళ్లే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత కదా, తర్వాత ఎన్నికల లోపు తెలుగుదేశం షెల్టర్తో కాస్త పార్టీలో స్థిరంగా నిలబడ్డాడు అనుకోండి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక జగన్ ఓడిపోతే గనక ఆటోమేటిక్గా జగన్ ని వీళ్ళందరూ వదిలేస్తారు, వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారని కదా ఆయన భావన. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతనా? ఎన్నికలు అయిపోయాక. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతే ఆ పార్టీని నడిపేవాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిపోతూనే ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రి కాడని కదా, వీళ్ళిద్దరు కలిస్తే ఓడిపోతారు. ఓడిపోగానే ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్క చెక్కలైపోతుంది. అప్పుడు ఆ పార్టీ అంతా తమతో కలుస్తుందని కదా, దిక్కు ఏది తని అనేటువంటిది కదా. అదే కదా చంద్రబాబు గారు ఆయనకి చెప్పేది. అవునండి, వీరితో ఎందుకు కలవాలండి? ఇప్పుడు అంటే ఇంకెవరు తెలుగుదేశంలో ఖాళీ ఉండదు. బీజేపీ దిక్కుంది, దిక్కులేదు చెప్తున్నారు ఇక్కడ. బీజేపీ కలిపేస్తారు కదా. ఇప్పుడు జనసేన టీడీపీ కలుస్తారో కలవరో విలీనం చేస్తారో ఉన్నదివ్వండి. మీరు అన్నట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అధికారంలోకి వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ నాయకుల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎలాగూ చంద్రబాబు అధికారంలోకి వస్తాడు అనేటువంటి ఒక కారణము. రెండో కారణము, జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇవ్వకపోవడం వల్ల కొంతమంది పార్టీ మారచ్చు, ఎమ్మెల్యేలు కూడా మారచ్చు. అది వేరే అంశం. కానీ మీరు అన్నట్టు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు అనుకున్నప్పుడు, ఆయన జైలుకు పోతాడు అనుకున్నప్పుడు, ఆయన జైలుకు పోతే ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు 90% మంది బీజేపీ టచ్ లో ఉన్నారు. వాళ్ళు బీజేపీకి పోయి బీజేపీని లేపుతారేమో కానీ తెలుగుదేశంలోకి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పేస్ ఉండదు కదా. జనసేనలోకి వెళ్ళి జనసేన పైకి తీసుకెళ్ళటం, నెక్స్ట్ ట్రిప్ ఎలక్షన్స్ కి ఆయనే సీఎం క్యాండిడేట్ కావడం. ఇప్పుడు జనసేన ఎవరితో కలిసి ఉంది? ఇప్పుడు పెట్టుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో 4 సీట్లు సంపాదించుకున్నాను. అసలు లేకపోతే జనసేనలోకి రమ్మంటే రారు. కాబట్టి ఎన్నికల్లో కాసిన సీట్లు సాధించుకున్న 20-25 ఇచ్చారంటే అందులోంచి 15 గెలిచేస్తే ఆ తర్వాత ఒక పార్టీ స్థిరంగా ఉంటది. అప్పుడు వైసీపీ వాళ్ళని తెచ్చుకుందాం అనే ఆలోచన అనిపించట్లేదా? వైసీపీ వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం డామినేటింగ్ గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు జనసేనలోకి లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయండి? లేవు. చెప్పాలి. బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది బీజేపీ టచ్ లో ఉన్నారు. అది జరిగే పని కాదు. అది ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనతో ఉంటే సరే, పవన్ కళ్యాణ్ రేపొద్దున బలపడతాడు, వీళ్ళందరూ వస్తారు, మొత్తం వైసీపీ క్లోజ్, అది జనసేన పెరుగుతుంది అంటే అప్పుడు జనసేన టీడీపీకి మధ్యనే వివాదం వస్తుంది కదా. వివాదం వస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? జుట్టు పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్, నువ్వు ఎక్కడ పోతావా అని. ఎందుకంటే ఈయన వీక్నెస్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వీక్నెస్లు ఈయన దగ్గర లేవు. ఈయన వీక్నెస్లు ఆయన దగ్గర ఉన్నాయి.